జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. శ్రేష్టమైన సమయంలో దైవ సందేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం. ఇక్కడ కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఇది ఎవరు రాసిన కీర్తన అండి? ఆసాపు. కీర్తనలు చాలామంది రాశారు. దావీదు, మోషే, సొలొమోను, కోరాహు కుమారులు, చాలామంది దావీదీలు చాలామంది రాశారు. అయితే దావీదు ఎక్కువ రాశారు కాబట్టి దావీదు కీర్తన అని పిలుస్తాం అంతే. సో ఆసాపు ఈ కీర్తన రాశాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, చదవండి ఒకసారి మొట్టమొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను చాలండి. సో ఆసాపు గారు ఏం చెప్తున్నారు అని అంటే, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. ఎలా ఉన్నావని? కింద ఒకటో, అది నీవు అనే చోట ఒకటే అనే నెంబర్ ఉంది కదా, ఫుట్ నోట్లో ఏమి రాయబడింది చూడండి ఒకసారి. ఏముందండి? నామము. అంటే ఆయన నామం మనకి ఎలా ఉందట? సమీపముగా ఉన్నది. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంటే దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఆసాపు చెప్తున్నాడు అని అంటే, నీవు మాకు సమీపముగా ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే ఆయన నామం మనకి ఎలా ఉంది? సమీపముగా ఉంది. అంటే చాలా దగ్గరగా ఉంది. అందును బట్టి మేము నీకేం చేస్తున్నామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంటే ఈ మాట చెప్పడంలో ఆయన ఆంతర్యం ఏంటి అని అంటే, దేవుడు అనేవాడు మనకు సమీపముగా ఉండాలి. ఎలా ఉండాలి? సమీపముగా. అంటే సమీపంగా ఉండడం అంటే అర్థం ఏంటి? మనకు దగ్గరికి ఎలా ఉన్నాడు ఆయన? అంతేనా? అంతేనా? రైట్. ఆయన ఏమంటున్నాడనంటే, నేను ద్వారమునొద్ద నుండి తలుపు తడుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానితో కలిసి ఏం చేస్తానన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి?
ఈ హృదయంలోనికి ఆయన రావడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? హృదయమే లేదా మన దేహము దేవుని ఆలయం. ఇది ఆలయం అయితే ఈ ఆలయంలో ఎవరుంటారు? అంటే ఇప్పుడు సమీపంగా ఉన్నాడు ఆయన, దూరంగా ఉన్నాడా? అంటే మనలోనే ఉన్నాడు ఆయన, మనతోనే ఉన్నాడు ఆయన. మరి ప్రపంచంలో ఏ గ్రంథం తీసుకున్నా దేవుడు దేహమే ఆలయంగా చేసుకున్న మనిషిలో దేవుడు ఉంటాడని ఎక్కడా కూడా మనకి కనిపించదు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆయన మన హృదయం అనే ద్వారమునొద్ద నుండి తలుపు తట్టినప్పుడు మనం తీస్తే ఆయన మనతో కలిసి ఉంటాడంట. ఎవరితో కలిసి ఉంటాడండి? మనతో కలిసి ఉంటాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఈ దేహం నిజంగా దేవుని ఆలయం అయితే దేవుడు ఉంటాడు. ఒకవేళ దేవుని ఆలయం కాకపోతే అంతే కదా, ఎవరికో ఒకరికే ఆలయమై ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది దేవుని మందిరం కదా, దేవుని మందిరమే కదా, భౌతిక పరంగా దేవుని మందిరం. ఇది మందిరంగా ఉపయోగించుకుంటామా, ఇల్లుగా మార్చుకుంటామా అనేది ఎవరి చేతిలో ఉంటుంది? దీన్ని కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే మూతేసి క్లోజ్ కూడా చేయొచ్చు. అంటే అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. దైవజనుడికి ఇక్కడ ఏం చేయాలనేది ఒక దైవజనుడి చేతిలో ఉంది. అయితే ఈ దేహం దేవునికి ఉపయోగించాలా, లోకానికి ఉపయోగించాలా అనేది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో వాళ్ళకే ఉంది. అంటే అర్థం ఏంటంటే, ఈ దేహాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించవచ్చు, ఈ దేహాన్ని వ్యర్థమైన విషయాలు కూడా, అది చాయిస్ మనకే ఇచ్చాడు దేవుడు. అందుకే కదండి దేవుడు ఏమంటాడు ద్వితీయోపదేశ ఖండంలో, ఇదిగో దీవెన శాపం ఎవరు ఎదుట పెడుతున్నా? మీ ఎదుట పెడుతున్నా. సో సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆయన చెప్తూ ఏమన్నాడంటే, మీరు మేలు కోరుకుంటే లేదా మేలు పొందుకోవాలి అని ఆశపడితే దీవెన్నే కోరుకోవాలి. అంటే మంచి కోరుకోమని కూడా సలహా ఇచ్చాడు ఆయన. అంటే చాయిస్ ఎవరిది? ఇప్పుడు చాయిస్ ఎవరు చెప్పండి? దేవుడు మనకు వదిలేశాడు. మనకు ఒక ఫ్రీడమ్ అనేది దేవుడు ఇచ్చాడు. మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలాంటి ఆలోచన చేయాలి, ఏం తినాలి, ఎలా బ్రతకాలి అనేది ఫ్రీ చాయిస్ మనకు ఉందా లేదా? ఉందా లేదా? ప్రతి ఒక్కరు కూడా ఆ చాయిస్ ఉంది. ఇప్పుడు దేవుడు నువ్వు ఎలాగే ఉండు అని చెప్పి మనల్ని రిస్ట్రిక్ట్ చేసాడు అనుకోండి, చచ్చినట్టు మనం ఉంటాం కదా, ఉండవా? అంటే దేవుడు ఆదామును అవ్వను తయారు చేసినప్పుడు, నువ్వు ఇక్కడుండు, ఇక్కడ అన్ని ఫలాలు ఉన్నాయి, తినకూడని ఫలం ఏదో తినాల్సిన ఫలం ఏదో రెండూ చెప్పాడు దేవుడు. చెప్పడా లేదా? రెండూ చెప్పాడు. నువ్వు ఇది తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు. అంటే ఇప్పుడు తినకూడనివి ఎక్కువ ఉన్నాయా, తినేవి ఎక్కువ ఉన్నాయా? తినేవి ఎక్కువగా ఉన్నాయి. తినకూడదు ఎన్ని పెట్టాడు అక్కడ? ఒక్కటే పెట్టాడు. అంటే ఆయన రిస్ట్రిక్ట్ చేసింది ఏంటి అని అంటే, తినడానికి చాయిస్ ఉంది కానీ తినొద్దు, మిగతా అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తిను, కానీ ఇదొక్కటే మాత్రం తినదు. ఇప్పుడు చూడండి, దేవుని మహాకృపను చూడండి, మనం తినాల్సినవి ఎక్కువగా పెట్టాడు, తినకూడదు ఒక్కడే పెట్టాడు. చేయాల్సిన పనులు అంటే దేవుని కొరకు చేయాల్సిన పనులు ఎక్కువగా పెట్టాడు, చెయ్యకూడని పనికిమాలిన పనులు కొన్నే ఉంటాయి. తప్పుడు పనులు అంటే ఎన్ని ఉంటాయండి? మహా అయితే వేలులు లెక్క పెట్టగలరు. దొంగతనం, వ్యభిచారం, జోదం, ఇవి కొన్ని కదా మనకు కనిపిస్తాయి. కానీ చెయ్యాల్సిన పనులు మాత్రం విస్తారంగా ఉంటాయి. కానీ అవ్వేం సెలెక్ట్ చేసుకుంది? తినకూడనిదే సెలెక్ట్ చేసుకుంది. అంటే బాగా ఆలోచించండి, దేవుడు రెండూ ఎదురుగా పెట్టాడు. ఏది తినాలో ఏది తినకూడదో ఆయనే చెప్పాడు. చాయిస్ మాత్రం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడండి. దేవుడు ఎంత గొప్పడు చూడండి. అంటే అన్నీ ఆయన సృష్టించిందే, కానీ ఫ్రీడమ్ మాత్రం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది? మంది. మంచా చెడా? ఇప్పుడు మంచి చెడుకు విచక్షణ జ్ఞానం మనకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా తెలీదా? తెలుసు. తెలిసినా కానీ మనం ఏం ఎంచుకుంటున్నాం? దేవుడు సజెషన్ ఇచ్చాడు. నువ్వు జీవాన్ని కోరుకుంటే, ఆశీర్వాదాన్ని కోరుకోవాలనుకుంటే మంచి కోరుకో, దీవెనే కోరుకో, చెడ్డ విషయాలు కోరుకోవద్దు.
మంచి విషయాలు కోరుకో అనే ఆప్షన్ ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. కానీ మనం ఏమి ఎంచుకుంటున్నాం? చూడండి, అవ్వమ్మ చెడే ఎంచుకుంది. ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు సమీపంగా ఉండాలా లేదా అనే చాయిస్ కూడా ఎవరిది? ఇప్పుడు దేవుడు, మనం సృష్టించిన దేవుడు బలవంతంగా మనలోకి రాలేడా? రాగలడు. కానీ వస్తున్నాడు ఆయన. ద్వారమునొద్ద నుండి తలుపు తడుతున్నా అన్నాడు. అంటే ఆ ద్వారం దగ్గర ఆగిపోయాడు దేవుడు. నీ హృదయం అనే ద్వారం బయటే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు పిలుస్తావేమో లోపలికి వద్దామని, నువ్వు మారుతావేమో లోపలికి వద్దామని, నీ పద్ధతులు మార్చుకుంటావేమో లోపలికి వద్దామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? నువ్వు రావద్దు ప్రభా, నువ్వు బయటే ఉండు, నువ్వు వస్తే కష్టం అని ఆయన ఎక్కడ పెడుతున్నావు? బయటే పెడుతున్నాం. రక్షణ పొందలేదా? పొందాం. రక్షణ పొందితే లోపలికి వచ్చేసినట్టేనా? ములిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, పేర్లు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ములిగే వాళ్ళుగా దేవునికి కావాల్సింది, పేర్లు మార్చుకున్న వాళ్ళుగా దేవునికి కావాల్సింది, బ్రతుకును మార్చుకున్న వాళ్ళు దేవునికి కావాలి. ఇప్పుడు ఆసాపు ఏమంటాడంటే, నీవు నాకు, అంటే ఆయన నామం మనకు ఎలా ఉంది? ఇప్పుడు సమీపంగా ఉంది. ఒకప్పుడు దూరంగా ఉంది, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు యెహోవా నామము ఒకప్పుడు సమీపంగా ఉండేది కాదు. ఎందుకనంటే ఆయన భూమి మీదకి రాలేదు. మనం రాలేకపోతున్నామని ఉద్దేశంతో ఆయన ఆంతర్యం ఏంటో, ఆయన పరిస్థితులు ఏంటో అర్థం కావట్లేదని చెప్పి ఆయనే మనుష్య రూపంలో ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు, ఆయనే మనకు సమీపంగా వచ్చాడు. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడండి? మనకు సమీపంగా వచ్చాడు. సమీపంగా వచ్చాడు కాబట్టే కదండి మనకు లోకువ. అవునా కదా? దేవుడు అనేవాడు కెరూబుల మధ్య, శరాపుల మధ్య, దేవదూతల మధ్య, వాళ్ళ మధ్య ఉండాల్సిన దేవుడు సామాన్యమైన మనిషిగా మన మధ్యకి వచ్చేస్తే మనకు లోకువే కదండి. మనం ఎప్పుడైనా చూడండి, దూరంగా ఉన్నప్పుడు మన ఏదైనా బాగుంటుంది, అది మన దగ్గరికి వస్తే మనకు నచ్చదు. నిజమే కదా? ఏదైనా అంతే. దేవుడు దూరంగా ఉన్నంతసేపు దేవుణ్ణి గౌరవించారు. ఆయనే మనుషు రూపంలో భూమి మీదకి వచ్చేస్తే ఆయన అంటే వాల్యూ లేదు. అందుకే కదండి భూమి మీద ఆయన్ని తృణీకరించారు అని ఉంది. ఏం చేశారంట? ఆయన తృణీకరించారు. ఎందుకు తృణీకరించారు అని అంటే, నేను దేవుణ్ణి అని అక్కడే ఉండిపోకుండా ఆ గొప్ప మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి కెరూబుల మధ్య, దేవదూతల మధ్య, స్తుతుల మధ్య ఆసీనుడిగా ఉండాల్సిన దేవుడు ఒక సామాన్యమైన మనుష్య రూపంలో మన మధ్యకు వచ్చేసరికి ఈయన కూడా మనలాంటి మనిషే అనుకున్నారంట ప్రశ్న. ఎవరిని చూసి? ఆయన వచ్చింది ఎందుకు అని అంటే, వచ్చింది ఎందుకు చెప్పండి? మన పాపాలు మనం ఎలాగో తీసుకోలేకపోతున్నాం, అలాగని ఆయన దగ్గరకు మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకని నేనే మీ దగ్గరికి వచ్చేసాను రా బాబు, ఇప్పుడైనా మార్చుకోండి అని చెప్పి భూమి మీదకి వచ్చి ఆయన బోధలు చేశాడు. ఎక్కడికి వచ్చండి? ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో ఏం కనపడుతుంది అంటే, దేవా నువ్వు ఎప్పుడు వస్తావు అని ప్రార్థన చేశారు ఇశ్రాయేలు ప్రజలు. చేశారు లేదా? దేవా రా ప్రభు. ఆయన రాకడ కోసం భక్తులు, యెషయా భక్తుడు సూచించాడు, దానియేలు గ్రంథంలో ఉంది, చాలా గ్రంథాల్లో ఆయన గురించిన విషయాలు, ఆయన రాకడ గురించిన విషయాలు రాయబడ్డాయి. తీరా ఆయన వస్తే నమ్మల. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎవరి కోసం ఎదురు చూశారు? ఆయన కోసం ఎదురు చూశారు. తీరా ఆయన వస్తే నువ్వు ఆయన కాదు అని అన్నారు. నువ్వు ఆయన కాదు అన్నారు. అంటే అక్కడ ఉన్నంతసేపు రమ్మని కోరుకున్నారు. వచ్చేస్తే అసలు నువ్వని గ్యారంటీ ఏంటి? అసలు నువ్వు కాదు యేసు ప్రభు అని అన్నారు. రా 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 అని ప్రార్థన చేసినంతసేపునేమో ఆయన రావాలి రావాలని ప్రార్థన చేశారు. ఆయన కోసం 6 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తీరా ఆయన వస్తే అసలు నువ్వు యేసు ప్రభువు కాదు, నువ్వు దేవుని కుమారుడు కాదు అనే స్థాయికి వచ్చింది. అంటే సమీపంగా వచ్చేసరికి చెప్పండి, ఆ వాల్యూ తెలియలే. అందుకనే దేవుడు దూరంగా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకని? దగ్గరగా ఉంటే మనకి ఎలా ఉంటుంది? కానీ ఆసాపుకు అలా లేదు. దేవా నిన్ను స్తుతిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకు చెల్లిస్తున్నా అని అంటే, నువ్వు నాకు ఎలా ఉన్నావు? సమీపంగా ఉన్నావు. మరి ఎవరు నాకు సమీపంగా లేరు. మీకు అర్థమవుతుందా? అంటే సమీపంగా ఉండడం అంటే మన దేహంలో ఉండడమే కాదు, మన హృదయంలో ఉండడమే కాదు, మన ఆలోచనలో కూడా ఆయన ఉన్నాడు. మనం ఏం ప్రార్థన చేసినా ఆయన వింటున్నాడు. బాగా ఆలోచించండి. ఎన్నోసార్లు సమస్యల్లో మనం ప్రార్థించి ఉంటాం కదండి.
ప్రార్థించుంటామా? ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చిందా లేదా? చాలాసార్లు సాక్ష్యాలు చెప్పుకున్నాం కదా, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడండి, స్వస్థత ఇచ్చాడండి. చాలా విషయాల్లో మనం ప్రార్థన చేస్తాం, సాక్ష్యాలు చెప్తాం. అంటే మనం చేసిన ప్రతి ప్రార్థన ఎవరు విన్నారు? ఎవరు విన్నారండి? యేసయ్య విన్నాడు. విన్నాడు అని అంటే ఆయన మనకు ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. అయితే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథకర్త రాస్తాడు కదా, దేవా నువ్వు సమీపంగానే ఉన్నావు, విననేరకుండినట్లు నీ చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండినట్లు నీ హస్తము కొరచ కాలేదు. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, మీకు మాకు మధ్య అడ్డుగా ఏమున్నాయి? మా పాపాలు అడ్డుగా ఉన్నాయి. ఆయన సమీపమే, దగ్గరకు వచ్చేసాడు, కానీ మనకు ఆయనకు మధ్యలో ఏమున్నాయి అడ్డుగా? ఆయన పాపాలు అడ్డుగా ఉన్నాయి. బాగా ఆలోచించండి. ఆ పాపం అనే అడ్డు కూడా తొలగిస్తే ఆయన మనకి ఎలా అవుతాడు? ఇంకా దగ్గరగా అయిపోతాడు. మన దేహంలో ఇంకా పాపిష్టి కార్యాలు జరుగుతున్నాయనంటే, ఇంకా దేవుడు మన దేహంలో ఇంకా ప్రవేశించలేదేమో, ఈ ఆలయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వలేదేమో. ఆలోచించండి. మన దేహమే దేవునికి ఏంటంట? ఆలయం. ఈ ఆలయంలో ఉంటే దేవుడు ఉండాలి, లేదంటే మన దేవాలయంలో ఎవరున్నారు? నిజమేనా? నిజమేనా అంటారా? ఆయన సమీపంగా ఉండాలంటే చాయిస్ మందే. మనం కోరుకోవాలి, దేవా నువ్వు నాతో ఉండు. ఇప్పుడు మోషే ఏమన్నాడండి ఇశ్రాయేలు ప్రజలతో? నేను మీతో రానయ్యా, మీ తలపొడి భరించలేకపోతున్నా అన్నాడు. ఎవరు? ఎందుకని? అక్కడ విగ్రహారాధన చేశారు వాళ్ళు, కోపం వచ్చింది. 3000 మంది చనిపోయారు ఆ రోజున. చనిపోయిన తర్వాత కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత వెళ్ళండి అయ్యా, నాతో మీకు అవసరం, వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే మోషే అన్నాడు తెలుసా, దేవా ఏది ఎలా ఉన్నా మాకు పర్వాలేదు, కానీ నువ్వు మాతో రాకపోతే మాకు దిక్కెవరయ్యా? అసలు నువ్వు మాతో లేకపోతే మాకు ఆశీర్వాదం ఏది? నువ్వు మాతో లేకపోతే అగ్నిస్తంభం ఏది? నువ్వు మాతో లేకపోతే మేఘస్తంభం ఏది? నువ్వు మాతో లేకపోతే మాకు సహాయం ఏది అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పనికిమాలిన ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయలే. బాగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేశారా? దైవజనుడు ప్రార్థన చేశాడా? దైవజనుడు ప్రార్థన చేశాడు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలకి ప్రార్థన అవసరంలా. ఎందుకని? తిండి కావాలంటే మోషే మీద అరుస్తారు, నీళ్ళు కావాలంటే మోషే మీద అరుస్తారు. వీళ్ళ కొరకు ప్రార్థన చేసే పాస్టర్ గారు ఉన్నారు కదా, ఇక మేము ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నారు. ఇప్పుడు బ్రతిమాలింది ఎవరు? చాలా విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ పాపిష్టి ప్రజల కోసం మోషే తన పేరునే పణంగా పెట్టాడు. దేవా నువ్వు వాళ్ళకి క్షమించావా సరే, నువ్వు మాతో వచ్చావా సరే, ఒకవేళ వాళ్ళకి క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలో తుడిచే అన్నాడు. అంటే మోషే పేరు ఎక్కడ రాయబడి ఉంది? అంటే ఈ ప్రజలను క్షమించడం కోసం జీవగ్రంథంలో లిఖించబడిన నా పేరు తుడిచే అని చెప్పి ఎవరు ప్రార్థన చేశారు? దైవజనుడు ప్రార్థన చేశాడు. చూడండి, దైవజనుడు ఎంత ఆత్మ కలిగిన వాడు. వీళ్ళేం చేస్తున్నారు? మాంసం గట్ట తిని చెప్పండి మోషే మీద సణుగుతున్నారు. అలగడం, సనగడం, గొడవపడడం, వీళ్ళ పని ఇదే. దైవజనుడు పని ఏంటి? రోజు వెళ్ళి ఈ టార్చర్ అంతా పట్టుకెళ్ళి ఎవరు చెప్తున్నాడు? విచిత్రం అండి తెలుసా, దేవుని కంటే ఎక్కువ సహనాన్ని మోషే కలుగున్నాడండి. గట్టిగా ఒకసారి చెప్పలు కొడదామా? ఎందుకో తెలుసా? కోపం వచ్చాయి, మోషే తప్పుకో, నువ్వు మొత్తం లేపేస్తా, నిన్ను పెద్ద జనాంగంగా చేస్తా అని అంటే అడ్డుపడిపోయాడు తెలుసా మోషే. ప్రభు నా మోహన్ చేసి ఆగు ప్రభా అంటే. చూడండి, ఒక సాత్వికుడు అనే పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దేవునికి కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని కూడా దిగమింగుకుని మధ్యలో అడ్డుపడిపోయే అంత ప్రేమ ఎవరిలో ఉంది? మోషేకులు. అంటే సంఘాన్ని దైవజనుడు ప్రేమించినంతగా, అంటే దేవుడు ప్రేమించలేదని నా ఉద్దేశం కాదు, కానీ దేవుడికి కోపం వచ్చినా సరే అడ్డుపడిపోయి ఆ కోపాన్ని చల్లార్చిన ఘనత ఎవరిదే? దైవజనుడైన, అది దైవజనుడి స్థానం. కానీ వీళ్ళకి అదేం లేదు. ఇది వాళ్ళకేం పట్టట్లా. ఈ దేహంలో అవి పడినాయా, ఇవి పడినాయా, ఇవి ఆలోచిస్తున్నారు. మాంసం పడిందా, పూరేళ్ళు పడ్డాయా, మన్నా పడిందా, నాన్ వెజ్ పడిందా, నీళ్లు పడ్డాయా, ఎంతసేపు ఇదే ఏడుపు ఎవరికే? ఇశ్రాయేలు ప్రజలకి. కానీ మోషే భారం ఏంటి? ఏమైనా సరే ఈ ప్రజలందరినీ నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? కనాను తీసుకెళ్ళాలి. కనాను ప్రాంతం తీసుకెళ్ళాలనే టార్గెట్ ఎవరిదే? మోషేది. మరి వీళ్ళకి టార్గెట్ ఉందా?
వీళ్ళకి టార్గెట్ ఏంటి? పొద్దునే లేచామా, మన్నా పడిందా, తిన్నామా, చక్కగా సృష్టిగా గుండుగులు నీళ్ళు తాగామా, పడుకున్నామా, ఒకవేళ అదేదో నచ్చకపోతే మోసే మీద అరిచామా, వేరే పని లేదు వీళ్ళకి. ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితంలో విశ్వాసాలు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? ఇశ్రాయేలు ప్రజలాగా ఎలా ఉండాలి? మరి ప్రార్థించేవారుగా ఉండాలా, దైవజనుడికి సహకరించేవారుగా ఉండాలి. అంతేగాని శనిగేవాళ్ళు, అలిగేవాళ్ళు, ముచ్చిమొహాలు ఎట్టేవాళ్ళు ఉండొచ్చా? అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు అది సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు అది సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఈ సనుగులు ఇవన్నీ కూడా మోసే భరించుకుంటూ వచ్చాడా లేదా? దేవుడు ఎన్నిసార్లు మన సనుగులు భరించి ఉంటాడు, ఎన్నిసార్లు మన పాపిష్టి కార్యాలు భరించి ఉంటాడు. అవునా కదా? ఆయన భరిస్తూనే వస్తున్నాడండి. మనం ఇంకా క్షేమంగా ఉన్నాం, ఆశీర్వాదంగా ఉన్నామంటే మన నీతి క్రియలు కాదు, మన మీద గొప్ప కార్యాలు చేసేసి మనం ఇంకా సురక్షితంగా లేము. మనం సురక్షితంగా ఉన్నాము అని అంటే కారణం ఎవరి కృప? దేవుని ఉచితమైన, ఏ కృప చెప్పండి? ఉచితమైన కృప. అంతే. అంటే ఆయన ఉచితంగా ఇచ్చాడు తప్ప మనం ఏం చేస్తే ఇది రాలా, మన క్రియల వల్ల ఇది సాధ్యం కాలే. ఇప్పుడు మనం సమీపంగా రావడానికి ఆయనే వచ్చాడు. కానీ చెప్పండి, మనం గొప్ప కార్యాలు చేస్తే రాలేదు. అంటే దేవునికి ఎందుకు స్తుతి చెల్లించాలి అని అంటే, దేవా నువ్వు నా దాకా వచ్చావు, నా గుమ్మం వరకు వచ్చావు, నా హృదయ తలుపు తడుతున్నా, అయినా నేనే సరిగ్గా స్పందించలేకపోయానేమో, అయినా సరే ఇంకా తలుపు తడుతున్నావు అంటే అర్థమైంది తెలుసా? చాలాసార్లు మనం పొరపాట్లు చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు మనకు దేవుని వాక్యం వినిపించబడి సరి చేసుకోమని హెచ్చరిక చేస్తుంది కదా. అంటే అర్థం ఏంటి అని అంటే, ఆ సరి చేస్తూ హెచ్చరిక ఎందుకు చేస్తుంది అని అంటే, ఇంకా మన హృదయంలోనికి ప్రవేశించడానికి ఆయన ఇంకా తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడండి. ఆయన ఓర్పు ఎంత గొప్పదండి. మనం ఒక్కసారి మారిపోయామమ్మా, ఇప్పుడు కూడా మారిపోయామా? రక్షించబడ్డాక కూడా మార్పు ఉంది చాలామందిలో. అంటే ఆయన ఇంకా సహిస్తున్నాడు, ఇంకా సమీపంగా వస్తున్నాడు, ఇంకా నిన్ను అడుగుతున్నాడు మారు. ప్రతి వారం వాక్యం ఎందుకు చెప్పబడుతుందండి? ఎందుకు చెప్పబడితే మళ్ళీ బలపరిచి, అరే నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఇంకా నీ లోపలికి వద్దామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నువ్వు చేస్తున్న చిన్న కొన్ని పనులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, అవి మార్చుకుంటామని వెయిట్ చేస్తున్నాను రా. ఇంకా నీ గుమ్మం దగ్గర ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం. అది దేవుని ఉద్దేశం. ఆయన సమీపంగా ఉన్నాడు. మనకి ఎలా ఉన్నాడు చెప్పండి? సమీపంగా ఉన్నాడు. చూడండి ఒకసారి 4వ వచనం కూడా చదవండి ఒకసారి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయనే ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో. చాలండి. రెండో విషయం ఏంటనంటే, మొట్టమొదటి విషయం ఆయన మనకి ఎలా ఉన్నాడండి? సమీపంగా ఉన్నాడు. అందుకే మనం ఆయన ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. రెండో విషయం ఆయన ఏం చెప్తున్నాడంటే, అహంకారుల ఉండకుడి, అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. రెండో విషయం ఏంటంటే 6వ వచనంలో ఉంది, తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని. చాలండి. అంటే రెండో విషయం ఏంటంటే, ఒకని హెచ్చించాలన్నా ఆయనే, ఒకని తగ్గించాలన్నా ఆయనే. సో మనం అతిశయించడానికి మనలో ఏం లేదు. మనం ఎదగాలనుకున్నా, మనం ఎదగడానికి ప్రయత్నం చేసినా, మనం బలపరచబడాలి అని అనుకున్నా అది మన వల్ల సాధ్యము కాదు. మరి ఎవరి వల్ల సాధ్యం? ఒకరు హెచ్చించాలన్నా దేవుడే, ఒకరిని తగ్గించాలన్నా
బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.